ప్రపంచంలోనే రథయాత్ర అంటే గుర్తుకొచ్చేది పూరి జగన్నాథుడు రథయాత్ర. మరి ఆ రథాన్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం ఇప్పుడు. పూరి జగన్నాథుడి యొక్క రథ తయారీ మనం చూడాలంటే అక్షయ తృతీయ నుంచి ఆషాఢ మాసం లోపు మనం పూరి జగన్నాథ మందిరానికి వెళితే మనకు ఆ దేవాలయ ప్రాంగణంలోనే ఈ యొక్క రథాన్ని తయారు చేస్తారు. పూరి జగన్నాథుని యొక్క రథాన్ని తయారు చేయడం అక్షయ తృతీయ రోజు మొదలు పెడతారు. ఈ రథాన్ని వంశపారంపర్యంగా వస్తున్నటువంటి దారు శిల్పులు అంటే విశ్వబ్రాహ్మణ దారు శిల్పాచారులు అన్నమాట. వీళ్ళందరూ కూడా చెక్కల మీద శిల్పాలు చెక్కేటటువంటి శిల్పాచారులు. వీళ్ళు మాత్రమే దశపల్లా అడవుల్లోని ప్రత్యేకంగా వీళ్ళు సెలెక్ట్ చేసినటువంటి కలపని తీసుకొచ్చి ఆ చెట్లు మాత్రమే సేకరించి ఇక్కడ ఈ జగన్నాథుని దేవాలయం దగ్గర ప్రత్యేకమైన పూజలు చేస్తారు పెద్ద ఎత్తులో. ఎందుకంటే ఈ రథచక్రాల కింద ఎవరో బలవకూడదని చెప్పేసి, అట్లాగే అందరికీ మంచి జరగాలని చెప్పేసి పెద్ద ఎత్తులో పూజలు చేసి మొదలు పెడతారు. ఇక ఈ ప్రక్రియలో ఎక్కడా కూడా వాళ్ళు మిషనరీ వాడరు, పూర్తిగా హ్యాండ్ మేడ్ అనమాట. తయారు చేసేవాళ్ళు కానీ రంగులు వేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వాడి యొక్క చేతి వృత్తిదారులే దీంట్లో పాల్గొంటారు. ఎక్కడ కూడా మేకులు వాడరు, మిషనరీ వాడరు. ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం అందరికి కూడా చైతన్యాన్ని మేల్కొల్పే జగన్నాథ రథచక్రాలు ఇవే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.